సురక్ష మొబైల్ యాప్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఆర్కే మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు. కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కల్తీ మద్యం ఘటనలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను తీసుకొచ్చిందన్నారు. ఏ స్థాయిలో వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్దారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా, యాప్లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు, బార్లలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి అమ్మకాలు జరుగుతున్నారని అన్నారు. నకిలీ మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు, బార్లలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి అమ్మకాలు జరుపుతారని అన్నారు. వినియోగదారులు సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మద్యం సీసాలపై QR కోడ్ను స్కాన్ చేసి అసలుదా నకిలీదా తెలుసుకోవచ్చునన్నారు. వినియోగదారులకు నాణ్యమైన మద్యం అందజేయడం, కల్తీ లేకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడానికి, నాణ్యత, పారదర్శకం చేయడానికి ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు చేపట్టాలన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని, విపరీతమైన ధరలతో అక్రమ దందా కొనసాగిందన్నారు. 5 ఏళ్లు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం విక్రయించే ప్రయత్నాలు చేసే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్ పాలనలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది పేదల ప్రాణాలు పోతే కనీసం విచారణ కూడా జరపకుండా కేసును తప్పుదారి పట్టించి ఎవరిపై చర్యలు తీసుకోలేదన్నారు. అవినీతి సొమ్ము కోసం నాసిరకం మద్యం సరఫరాతో రాష్ట్రంలో 32,000 మంది ప్రాణాలు కోల్పోయారని, 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ మద్యాన్ని అరికట్టి ఆరోగ్యాంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీజీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఫోటో సార్. థ్యాంక్ యూ సార్. చెయ్యి సార్. క్లిక్ కొట్టా. 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వలన. గత ప్రభుత్వం కల్తీ మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది. రోడ్డును పడ్డారు. అలాగే 32,000 మంది ప్రాణాలు పోతే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం వలన కల్తీ మద్యం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది. వాళ్ళు మాత్రం 3,500 కోట్లు దోచుకున్నారు. వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలితీశారు. ఇది ఎంతవరకు సమంజసం? అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలిస్తారా? ఎంత దుర్మార్గం! అందుకే ఈ రోజు కల్తీ మద్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ రోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడో ఒక ఎదవా కల్తీ మద్యాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాడు. ఊరుకుంటామా? వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ నేను అడుగుతున్నా, ఆ రోజు జంగారెడ్డిగూడెంలో 30 మంది ప్రాణాలు మీ కల్తీ మద్యం దాగి చనిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు? ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంలో చనిపోయారు, ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మందు దాగి. అట్లాగే మాచర్లలో తెలంగాణ మద్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్మినా, నాటు సారా అమ్మినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాచర్ల నియోజకవర్గంలో 5 ఏళ్ల పాలనలో దానికి కారణం ఏంటి? మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు. మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్తీ మద్యాన్ని నమ్మి 32,000 మంది ప్రాణాలు బలిగొన్నారు. అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. నాసి రకం మద్యాలు మొత్తం కూడా బ్రాండ్ చేశాం. నాసి రకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేశాం. అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే దేశంలో మంచి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నింటినీ కూడా ఆపేశారు. ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేయని నాసి రకం బ్రాండీలు మాత్రమే, వైన్స్ మాత్రమే
అమ్మారు. ఎందుకని? నాసి రకం బ్రాందీ విస్కీల్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అందుకే నాణ్యతా ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేశారు. ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం, అవినీతి సంపాదనలో ఒక భాగం. ఫోన్ పే ఏదన్నా గతంలో, ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది. మీరు దీన్ని 5 ఏళ్ళు ఎందుకు వాడలేదు? ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ, ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈరోజు అమలు చేసాం. ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు? మీకు అవినీతి సంపాదన కావాలా? ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా, మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా? అవినీతి సొమ్ము కోసం 32,000 ప్రాణాలు బలిగొంటారండి. ఇది మానవత్వమా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా? ఎంత దుర్మార్గం. అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ అదే కొనేవాళ్ళు ఎవరైనా సరే, డీలర్ అయినా సరే, వైన్ షాప్ లో అయినా సరే, ఈరోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ, ప్రతి బాటిల్ నాణ్యతా ప్రమాణాలతో ఈరోజు అందిస్తున్నాం.